నీకు ఎంత బలగమున్నా నీవు కష్టాల్లో ఉన్నప్పుడు తోడు లేకపోతే వాళ్ళు నీ అసలైన చుట్టమే కాదు, సంతోషంలో కాదు, ఆపదలో తోడు ఉన్నవాడే అసలైన బంధువు. గుర్తుంచుకో. ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి, సమస్యలుంటాయి, నిద్రలేని రాత్రులుంటాయి. అందరి జీవితాల్లోనూ ఏదో ఒక స్టేజిలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేనేం పాపం చేశాను అనే భావన కూడా కలుగుతుంది. నలుగురికి మీ బాధలు చెప్పి వాళ్ళ దయను ఆశించకండి. వాళ్ళు విని 2 నిమిషాలు సానుభూతి చూపిస్తారు. వాళ్ళ సానుభూతి మీకు అవసరమా? మీ సమస్య మెడికల్ ప్రాబ్లం అయితే డాక్టర్కి, లీగల్ ప్రాబ్లం అయితే లాయర్కి, అకౌంట్స్ ప్రాబ్లం అయితే సీఏకి, ఇలా ఎవరైతే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పండి. అంతేకాని కనిపించిన వాళ్ళందరికీ చెప్పి మీరు చీప్ అయిపోవద్దు. నిజానికి మీ ప్రాబ్లమ్స్ వినే ఓపిక, తీరిక ఎవరికీ లేదు. సో డోంట్ అడ్వర్టైజ్ యువర్ ప్రాబ్లమ్స్. దేర్ ఇస్ నో మార్కెట్ ఫర్ దెమ్. చెప్తే ఇన్ననోళ్లను షడంగానే చూడాలి. ముఖ్యంగా భార్యలు ఏదన్నా సలహా ఇస్తే భర్తలు నువ్వేంది నాకు చెప్పేదన్నట్టుగా చూస్తారు. ఇంకేం చేస్తాం? మాటకు విలువలేని చోట మౌనమే మంచిది. నీ విలువ నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది.